నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనుకుంటే గనక డెఫినెట్ గా ఒక మంచి హాస్య నటులుగా మనకు ఆయన సుపరిచితులు ఒక పొలిటీషియన్ గా కూడా సుపరిచితులే అయితే ఎన్నో ఒడదొడుకుల్ని అటు రాజకీయాల్లో అనుకోవచ్చు పర్సనల్ లైఫ్ లో అనుకోవచ్చు డెఫినెట్ గా ఎదుర్కొని వాటిలన్నిటినీ తట్టుకునే ఒక స్ట్రాంగ్ పర్సన్ గా ఖచ్చితంగా ఆయనని చూడొచ్చు ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు అలాంటి ఒక మంచి నటులు అలాగే మంచి పర్సన్ పృథ్వీరాజ్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు పృథ్వీ గారు నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు ఇప్పుడు చాలా రిలాక్స్ అయిపోయారా రిలాక్స్ అంటే ఒక 3 షెడ్యూల్గా పెట్టుకున్నామండి ఎలక్షన్కి ఒక షెడ్యూల్ ఏమో 20 రోజులు మొత్తం అన్ని చోట్లకి వెళ్ళొచ్చాం ఒకసారి కొనతల రామకృష్ణ గారితో మొదలుపెట్టాం అనకాపల్లి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి అనకాపల్లి అమ్మవారు అక్కడికి వెళ్ళి ఎలాంటి నాయకుడైనా అక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రచారం చేస్తే డెఫినెట్గా విన్నండి కొనతల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం అక్కడికి ఒక 4 రోజులు అటు పిఠాపురం చూసి వచ్చి 60 days యథాలాపంగా ఇంకా సమరశంఖం రిలాక్స్ అయ్యారా అన్నది ప్రభుత్వం మారిన తర్వాత రిలాక్స్ అయ్యారు హ్యాపీ ఆ మండు టెండర్లో ఇలా మేమే తిరగగలిగామా పవన్ కళ్యాణ్ గారు ఎలా తిరిగాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్లో ఎలా తిరిగాడు లోకేష్ ఎలా తిరిగాడు బీజేపీ అసలు ఆమె పురంధేశ్వర్ గారు అప్పుడు ఒక లేడీ జెంట్స్ అంటే ఓకే అండి వదిలేయండి పాపం ఒక లేడీ అయి ఉండి ఆవిడ బహిరంగ సభల్లో నిలబడి గంటలు ఆవిడ ఎక్కడికి వెళ్ళకుండా అలా నిలబడి ఆవిడ మాట్లాడే స్పీచ్లు కానీ ఇవన్నీ కానీ అందరూ కలవటం వల్ల ఒక గొప్ప విజయం వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2 సంవత్సరాల నుంచి వెక్స్ అయిపోయి ఉన్నారు ఇతను మళ్ళీ వచ్చాడంటే మనం ఛత్తీస్గఢ్ అడవులకు ఎక్కడికో ఒకడికి పారిపోవాలి అనేది బలంగా ఉందండి ప్లస్ ఇంకోటి లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాడ్ చేసాం మేము బట్ అది రూమర్ దాంట్లో ఎటువంటి నిజం లేదు అని కొంతమంది రాగానే అసెంబ్లీలో ఫస్ట్ రద్దు చేసింది అదేనండి చంద్రబాబు నాయుడు పేపర్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి ఊరికే అది రూమర్ ని కావాలని సిబిఎన్ సృష్టించారు కావాలని పనిగట్టుకొని సృష్టించారు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి ఇప్పుడు నన్ను చూపించి ఇతను పృథ్వీరాజు కాదు వేరే అతనని కూడా వాళ్ళు అలాగ అబద్ధాన్ని అలాగా గ్లోబల్ ప్రచారంలాగా చేస్తారన్నమాట అబద్ధాన్ని నిజం చేసే బ్యాచ్ ఎవరు ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ బ్యాచ్ సో ఎలక్షన్ అయిపోయింది ప్రజలు హాయిగా ఉన్నారు మేము ఇప్పుడు తర్వాత షూటింగ్ వెళ్ళే ఉండే వైజాగ్ చుట్టుపక్కల ఎలా ఉందంటే శ్రీకాకుళం అక్కడంతా అడిగితే ఏటి బాబు హాయిగా ఉంది బాబు మా ప్రాణం మేము ఇప్పుడు 5 ఏళ్ళ వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు బ్రహ్మాండంగా ఉంది అమ్మఒడి కూడా రేపు 1 నుంచి ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి ఇస్తున్నారండి సో ఈలోపే టైం లేకుండా వీళ్ళేమో అరాచకంలోకి వచ్చేసింది గవర్నమెంట్ 45 రోజులకే స్టార్ట్ అయిపోయింది రాష్ట్రపతి పరిపాలన అంటారు రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు వస్తుంది అంటే ఏదో నేను బొటాబొటిగా చదివామో ఇంకోటి నాకు మైండ్ పోయింది ముందు మేము చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో మాకు చిన్నప్పటి నుంచి మేము చదువుకున్న దాంట్లో రాష్ట్రపతి పరిపాలన అంటే మొత్తం ఎక్కడ సమతుల్యం లేకుండా దేశం మొత్తం ఒక ఇదిలోకి వెళ్ళిపోయి ఉగ్రవాది శిక్షణ శిబిరాలు ఎక్కువైపోయి అల్లకల్లోలం అయిపోయి శ్రీలంక లాగండి అప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి రాష్ట్రపతి సిఫార్సు చేస్తే రాష్ట్రపతి పరిపాలన పెడతారు ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏమీ లేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే నేను చూసి వచ్చాను అసెంబ్లీ సరే మా వాళ్ళు మీ వాళ్ళని చంపారని అంటున్నారు దౌర్జన్యం జరిగింది అంటున్నారు ఆ పేర్లు ఇవ్వండి పోనీ ఎంతమంది చనిపోయారో ఆ పేర్లు ఇవ్వండి మీకు సిగ్గు లేకపోతే సిగ్గు ఎగ్గు ఇంకోటి కూడా అన్నాడు ఆయన మానం మర్యాద సిగ్గు ఎగ్గు మీకు లేవు పేర్లు ఇవ్వండి ఆ పేర్లు బట్టి నేను ఒకవేళ మా తప్పు అంటే మేము అరెస్ట్ చేస్తాం ఒకవేళ మీ తప్పు ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం చట్టం ఎవరిని వదిలిపెట్టదంటే పేర్లు ఇవ్వట్లేదు అది చంపారంటే ఏదన్నా అంటే అక్కడ నరికేశారంటే ఇక్కడ నరికేశారంటే పాపం ఆఖరికి నవ్వుల పాలు ఏమైపోయారంటే ఢిల్లీ వెళ్ళారు అందరూ మద్దతు కూడగట్టుకోవాలని అక్కడ నుంచి కొంతమంది ఇతర పార్టీ ఎంపీలు వచ్చారు వాళ్ళు ఏదో ఆంధ్ర గవర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు మాట్లాడారు వీళ్ళ పరువు పోయింది ప్లస్ అక్కడ మధుసూదన్ అనే ఒక ఇష్యూ జరుగుతుంది కదండి మాకు చక్రవాకం రుద్రాగాలు ఎపిసోడ్ లాగా ఈ పొద్దున్నేస్తే ఎపిసోడ్లు కంటిన్యూగా ఉంటాయి అలాగండి విజయసాయి రెడ్డి గారి మీద ఎలిగేషన్ పెట్టిన అక్కడే ధర్నా చేస్తున్నాడు ఢిల్లీలో మధుసూదను ఈ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పండి అంటున్నాడు ఆయన అక్కడ మళ్ళీ అసెంబ్లీలో ఒక దళితుడిని చంపేసి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఎమ్మెల్సీ కూడా ప్లే కార్డులు పట్టుకున్నాడు. ఇంకేంటండి ఇంకా ఒక విలేకరు అడిగాడు,
సార్ అన్నీ బాగానే ఉన్నాయి, రాష్ట్రపతి పరిపాలన ఇవన్నీ అంటున్నారు, మీ బాబాయ్ చనిపోయినప్పుడు గొడ్డలతో నరికి చంపేశారు కదా, మరి దాని మీద కూడా ఇప్పుడు ధర్నా చేయండి అని అడిగితే ఆయన నోటంతో మాట్లాడలేదు. ఇదేంటి వీళ్ళు ఏంటంటే అధికారం లేకపోతే ఆయన ఉండలేడండి. ఎప్పుడు పవర్ కావాలి, ఆ చైర్ కావాలి, ఆ పక్కన ఉన్న భజన పనులు కావాలి. అయితే పవర్ కావాలి అని ఏ పొలిటీషియన్ అయినా ఖచ్చితంగా కోరుకుంటారు. అయితే పొలిటీషియన్ అనేవాడు ఎలా ఉండాలి? డెఫినెట్గా అట్లీస్ట్ వాళ్ళ సభ్యులకైనా అందుబాటులో ఉండాలి కదా. ప్రధానమైనటువంటి అభియోగం ఏమిటి అంటే అసలు ఆయన ఎవ్వరికి అందుబాటులో ఉండరు, ఎవరితో మాట్లాడరు. ఇలాంటి నాయకుల్ని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని అనుకున్నారు? ఎట్లా అండి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఆయన ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడండి, ఎవరితో మాట్లాడు. గెలిచి ఎమ్మెల్యేలు బీ ఫారం ఇచ్చినప్పుడు ఒకసారి కనపడ్డాడు లాస్ట్ టైము, తర్వాత టర్మ్ అయిపోయి కూడా ఎవరికి కనపడలే. మీరు కూడా వారితో పనిచేసిన మీరు ఎన్నిసార్లు కలిసారు ఆయన? ఏదో ఉంటే మా అంటే హార్డ్లీ ఒక 2 సార్లు 3 సార్లు అంతే. 2 సార్లు ఏం మాట్లాడారు సార్? 2 సార్లు. ఒకసారి నేనేదో ఇలాగే పేపర్ అన్నీ రెడీ చేసి, అయ్యా ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగిందండి పరిపాలన, ఇక్కడ అవకతవకలు ఉన్నాయండి, ఇదిగోండి అని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ఏది మాట తప్పుడు మడం తెప్పుడు అని అవన్నీ కొంచెం నాకు ఎక్కేసినాయి అప్పట్లో. తీసుకెళ్ళి పెడితే ఏందన్నా ఇది ఓఎస్డి గారిని పిలిచి, చూడండి అది ఏదో అన్న తెచ్చాడంట అని. ఎటకారం, అన్న ఏదో తెచ్చాడంటే చూడండి. ఆయన మెడలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పూజారులు దండ వేద్దాం సార్, ఎందుకు సార్ అతనికి దండ, ఎన్ని పవిత్రత లేదు అతనికి, అది ఇదని అంటుంటే మనం గౌరవించాలి బ్రహ్మోత్సవాలు అప్పుడు అని చెప్పి దండ. ఎప్పుడు దండతోటి ఆయన ఫోటో లేదండి, గార్లెండ్ తోటి ఫోటో లేదు. మీరు ఏదైనా చూడండి. ఫస్ట్ టైం మేమే వేసాం వెంకటేశ్వర స్వామి మాల వేయించుకున్నారా మెడలో, ఇలా అని ఇలా తీసి అక్కడ పెట్టాడు. ఆయన ప్రసాదం ఇచ్చినా కూడా ఇలా తీసి అలా పెట్టేస్తాడు. ఆయనకి ఈజ్ ఏ కమర్షియల్ మ్యాన్ అండి. అతను ఏంటంటే వీటికి ఎథిక్స్కి మోరల్ వాల్యూస్కి చాలా దూరం. ఆయన అనుకున్నది జరగాలి, అది జరగకపోతే దాన్ని ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా సృష్టించి బయటికి పంపించగలుగుతారు. అలాగా నా పిలిచి ఇలా చెప్పేటప్పటికి బయటికి వచ్చాను నేను. అక్కడ ఉన్న వాళ్ళ అనుగులే అన్నారు. ఇంకొక మా అంటే ఇప్పుడు ఎంత అయిందండి అన్నాడు, ఏదో టైం ఎంత అయిందని అడిగినట్టు. 2 నెలలు అయిందండి అన్న. ఇంకో హార్డ్లీ 15 రోజులు ఉంచుతారండి మిమ్మల్ని, వాళ్ళే చెప్పారు. 15 రోజులు. ఎందుకంటే మీరు అది దేవుడు స్క్రిప్ట్ అండి వాళ్ళది. స్క్రిప్ట్ పోనీ ఒక దాసనారాయణ గారు స్క్రిప్ట్ అంటే దాంట్లో ఏ డైలాగ్ ఉందో మనకు తెలుస్తుంది. ఇది దేవుడు స్క్రిప్ట్ అయింది, రాజారెడ్డి గారి స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో ఏముందో మనకేం తెలుస్తాయంటే, సరిగా వచ్చాం, సరే మమ్మల్ని బయటికి పంపించేసరి అయిపోయింది. సో తర్వాత నేను ఒకటే అండి, నాకు అశోక్ కుమార్ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, మీకు చిరపరిచితం. తన నుండి బాధపడక పృథ్వీ, మేమందరం ఉన్నాం, వీఆర్ ఆల్ విత్ యూ. ఏదన్నా జరిగితే తిరుమలలో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అప్పట్లో నాకు బిల్స్ రావాలి, నన్ను ఆడుకున్నారు, నా కూతురు పెళ్ళి 4 రోజుల్లో, ఏం చేయాలని ఆలోచిస్తే వెంకటేశ్వర స్వామి నా కల్లో కనపడి, అతిశయోక్తి అనుకుంటారు అందరూ, నడిచి వెళ్ళి ఆ పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి అక్కడ 4వ మైల్లో, అక్కడ ఒక ముడుపు కట్టి ఒక కాగితం మీద నీ ప్రాబ్లం రాసి ఆ లోయలో వేసేయన్నాడు. ఆయనకి అలా వేస్తే జరిగిందంట. నేను కూడా అలా వేసి వచ్చేసి అన్న జరగలేదండి అంటే, నాకు మొన్నే ఫోన్ చేశాడు, చూడు నీ మీద ఎవడైతే పడి ఏడ్చారో మొత్తం అందరూ అయిపోయారు పతనం, ఇక నువ్వు అనుకున్న మెయిన్ వికెట్ పడిపోయింది. ఎవరో వేద పండితుడు ఒక పిల్లోడు 151లో 5 క్రెయిన్ పెట్టి లేపేస్తే 11 మిగులుతాయి అన్నాడు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నాడా? వీడియోలు ఉన్నాయండి అవి. 11 మిగులుతాయి. వైనాట్ 175 అన్నాడికి వైనాట్ 151, 151లో 5 వెళ్ళిపోయిందండి పైకి, ఇంకెన్ని ఉంటాయండి అన్నాడు. 2 కదా, 1 అన్న, అదే రిజల్ట్ అండి అన్నాడు. సో అందరికి చరిత్ర అక్కడికి పక్కకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం హాయిగా పనులు ఏది చేస్తే మనం ఇంకా మంచి పేర్లో వస్తాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారితో పోటీగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, వీళ్ళు అలాగే బీజేపీ సపోర్టు, వీళ్ళందరితోటి 15,000 కోట్లు రావడం అమరావతి అభివృద్ధి కోసం, పోలవరం మొదలవుతుందని చెప్పారు. సో ఇంతకన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకేం అక్కర్లేదండి. అయితే మీరు కలిసిన 1-2 సార్లలోనే మీకు మొత్తం పిక్చర్ అర్థమైపోయిందండి. అప్పుడు మీకు అన్నప్పుడే మనకు అర్థమైపోతుంది. మాట్లాడాలి ఏముండవండి, అల్లు అర్జున్ ఉన్నటువంటి మాటల్లో మాట్లాడుకోవటాలు లేవని. అంతకుముందు మరి ఎట్లా సార్, ఎంత నమ్మి మీరు వెళ్ళటం కానీ, సేవ చేయాలి ఖచ్చితంగా అనుకోవటం కానీ, వెళ్ళటం కానీ? చిప్పు పోయినప్పుడు మనం ఏం చేయలేమండి, కంప్యూటర్ అది 100 రకాలు తిరిగేస్తుంటుంది. అది
వెల్ విషర్స్ ఉంటారు, చాలా మంది చెప్తారు ఇది కాదు ఇది, చెప్పారా మీకు చాలా మంది చెప్పారు వద్దని? నేనే ఒకటే చెప్పాను, నేను ఎటు ఉంటే అటే గెలుస్తా చూడండి అన్న. అప్పుడు ఒక అహంకారం, గెలుస్తుంది అన్నారు. అది మరి అమ్మవారి వాక్ ఏంటో తెలియదు, నేను ఏదైనా అనుకుంటే జరుగుద్దండి. 151 వచ్చినాయి. అమ్మ ఈయన మామూలు నోరు కాదు అనుకున్నారు. అలాగే నేను ఇప్పుడు ఇటు పిలిచి ఇచ్చారా, పిలిచారా లేకపోతే మీరు వాళ్ళే పిలిచిచ్చారు. నాకు అసలు అది ఇవ్వకపోతే నాకు ఈ గొడవ ఉండేది కాదు. తర్వాత ఏం చెడిపోయిందండి మిమ్మల్ని ఇలా పిలిచి ఇచ్చి? అంటే నేను ఒక 100 కోట్లు అడిగానండి, ప్లస్ నాకు 2-3 బెంజ్ కార్లు కావాలన్నా. నేనేమో పార్టీలో ఒక మెంబర్ కాదు, అవైతే సాధ్యపడేవే కదా. కాదండి ఇవి ఒక వార్డు మెంబర్ కాదు, ఏది కాదు. వాళ్ళు ఏంటంటే